కులు మనాలి ఆ చల్ల చల్లని గాలి, తెల్ల తెల్లని మంచుతో కప్పబడిన ప్రతి గల్లీ, బస్సులో ఢిల్లీ దాటుతూ మలుపుల్లో బియాస్ నదిపై అలలా సాగిన మా ప్రయాణం, ఒక్కో క్షణం ఒక్కో అద్భుతంగా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను ఇచ్చింది ఈ మనాలి. మంచు కొండలను చూస్తూ ఆ మంచుతో మంచిగా ఆడుకుంటూ ప్రకృతితో మమేకమై సాగిన ఆ ప్రయాణాన్ని మీ ముందుకు తెస్తూ, మేము పొందిన అనుభవాన్ని మీరు పొందేలా, మేము చూసిన అందాలను మీరు చూసేలా తీసుకువస్తున్న వ్లాగ్సే ఈ మనాలి వ్లాగ్స్. మా ప్రయాణం లంబాడిపల్లి నుండి మొదలు. నేను ఢిల్లీకి వస్తా అనుకుంటాను. ఢిల్లీకి కాదు మేము పోయేది, మనాలికి. నీకేం తెలుసా మనాలి గురించి? నాకేం తెలియదు. మీరు వేరు లాక్డౌన్ పడుతుంది పరిస్థితి. చలికి భరించలేవు. భరించుదా, తట్టుకుంటా. మాకే భయం అవుతుంది. ఏం భయం లేదు, ఉన్నామంటే నాకేం భయం లేదు. మన ట్రావెలింగ్ ఒకటి ఆ ఎంజాయ్మెంట్ బాగుంటది. ఎత్తే కక్కతే గోళాపుతాడు మొన్న గోలే చచ్చిపోయినా నరకు అంటే బాగా నచ్చుతుంది. యూత్ పోరాళ్ళ విక్తురా అంటే చచ్చిపోతారా, స్వెటర్ వేసుకుంటా. వయసు గడ్డ అవుతావు, నీకు స్వెటర్ ఉంది కాదు. కవచాలు వేసుకోపోండి మంచి వయసు. ఇక్కడ చలికే ఇట్లా బుగ్గలు ఉబ్బుతాయి, ఇట్లా పూరీలు ఉబ్బినట్టు ఉబ్బుతాయి. ఇక్కడ ఇవ్వాలి డాడీ. వాళ్లకు శ్వాసకోశం సంబంధించిన ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి బాధ్యత నువ్వే వహించాలి. ఏది ఏమైనా ఎట్లున్నా ఏం చేసినా ఎంజాయ్ చేసే మాకు కర్తవ్యం. రాంగ్ అది సంతోషం అంటే చాలా గ్రేట్ మీరు అంటున్నా. వారం రోజుల తర్వాత మలక పోయేద్దాం. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'm తెలంగాణ ఎక్స్ప్రెస్ 8:30కి రీచ్ అయింది. కాజీపేట నుంచి ఢిల్లీ వెళ్తున్నాము. థర్డ్ టైర్ ఏసీ. ఇది అంటే 1, 2, 3 3 సీట్లు ఉంటే 3, 2 ఉంటే 2. 1 అంటే ఒకటే సపరేట్ అయ్యి క్యాబిన్ వచ్చేసి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25 అవర్స్ జర్నీ. మనము డైరెక్ట్ ఆగ్రాలో దిగుతాము 4:30కి. అక్కడ ఆగ్రాలో తాజ్ మహల్ వెళ్తాం. దాని తర్వాత బయటకు వచ్చి మన ఆగ్రా ఫోర్ట్ అని ఉంటుంది, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాం. డైరెక్ట్ రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్. టైం డిపెండ్స్ అపాన్ ద టైం, ట్రాఫిక్ కండిషన్స్ బట్టి చూసుకొని మనం నైట్ మన బస్సు ఉంది, ఓలో బస్సు, ఢిల్లీ టు మనాలి. మనోడు నాగసాయి ప్యాక్యూర్ బాక్స్ హైదరాబాద్ అనే ఒక ఏజెన్సీ. చాలా మందికి ఇట్లా మనాలి కానీ లేకపోతే వేరే వేరే ట్రిప్స్ వెళ్ళాలని చెప్పి ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, అక్కడ హోటల్ ఎట్లా బుక్ చేసుకోవాలి, సుప్రీత తలకాయ నొప్పి ఉంటుంది, అన్ని బుక్ చేసుకోవడము, అన్నిటిని అరేంజ్ చేసుకోవడము, అవన్నీ ఈ ప్యాక్యూర్ బ్యాగ్స్ అరేంజ్ చేస్తారు. మీకు లగ్జరీ ట్రిప్ ని తక్కువ బడ్జెట్ లో ఇస్తారు. ఒకసారి ఈ ప్యాక్యూర్ బ్యాగ్స్ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ వారం రోజులు మనతోనే ఉండి అన్ని చూపించి గైడ్ చేసి మనకైతే ఈ ట్రిప్ ని మంచిగా ఎంజాయ్ చేపిస్తున్నాం. గేమ్ స్టార్ట్ చేసినాము. ఏం గేమ్ ఇది? రమ్మీ రమ్మీ అంటే రమ్మీ అంటే రమ్మీ. గుడ్ మార్నింగ్ గైస్. ఓకే, పొద్దుగాల 4:30 దించుతా అనుకున్న ట్రైన్ 7:30 అవుతుంది. ఆగ్రాలో 3 డిగ్రీలు ఉందట. 20 నుంచి డైరెక్ట్ 3 డిగ్రీలు పడిపోయినాం. గమ్మతుంది. పోయినాక సరిది అవుతుంది. పండుకోతులు ఇగో. ఈ ట్రైన్ జర్నీలో అంటే ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాండి. ఫుడ్ మాత్రం ఇక్కడ అంత గలీజ్ ఉన్నది, అంత ఎంజాయ్ చేయలేము ఫుడ్ని. సో మీరే 3 పూటలకు సంబంధించిన ఫుడ్ తయారు చేసుకుని వస్తే హ్యాపీ. అదొకటి సజెషన్, దీంట్లో ఏం లేదంత సజెషన్. 3 టైర్ ఏసీ కూడా బాగానే ఉంది. నిజంగానే అంటే మనం వీడియోలో చూస్తాం కదా ఢిల్లీలో ఇట్లా పొగ ఉంటుందని, అది కనబడుతుంది. నా గొంతు కూడా దగ్గర పడ్డది. ఎన్ని హీట్ వాటర్ అయినా ఏదో అయినా కొద్దిగా అయిపోతుంది. ఇక ఎట్లా సర్వైవ్ అవుతాము ఏంటిదన్నది కూడా కొద్దిగా భయం ఉన్నది. సాక్స్లు, గ్లౌజులు, థర్మల్ వేర్ అన్ని కొనుక్కొని ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అవుదాము. సో మన బ్యాగ్ ఒక జిప్పు పోయి ఉండే, రాగానే పెట్టే మనిషి వచ్చేసాడు. ఎంతనంటే అనిల్ భాయ్ పైసలు అడగకుండా ఓ నువ్వు భయ్యా 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 కితే 30. ఓకే. అంజుమామ మంచిగా గోళీలు తీసుకొచ్చిండు, జలుబుది, ఫీవర్ది. ఖచ్చితంగా మీరు కూడా తెచ్చుకోండి.
హోటల్లో ఫ్రెష్ అయినా మంచిగా. సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయడానికి ఈ ప్లేస్ తీసుకొని వచ్చారు. దోశకు 200 రూపాయలు అంట, 2 ఇడ్లకి 130 రూపాయలు. 30 రూపాయలు మా ఊర్లో. బడ్జెట్ బాగా హెవీ ఉంది. గ్లౌజులు ఉంటాయి కదా, గ్లౌజులను మన హైదరాబాద్ మన ప్లేస్ లో తెచ్చుకోరి. ఈడ ఒక్కొక్కటి 500 అట. మాత్రం ఘోరంగా పైసలు దొబ్బుతురు. టికెట్ కొంటే ఈ కాయిన్ ఇచ్చిర్రు. ఈ కాయిన్ తోని మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. టోకెన్ జాగ్రత్త. First of all, you are most welcome in Taj Mahal. This is we call Western Gate. Mostly the local tourists come from over there, so always very busy. That's the Eastern Gate. Mostly the VIP people come from over there. We call South Gate. ఓకే, అది సౌత్ గేట్. అది And that's the North Gate. The North Gate, second name is the Royal Entrance Gate. Why we call Royal Entrance Gate? Because the old time was a king, he used to come by the elephant car. Okay. Elephant is so big, that's why this gate is so big. కెమెరా ట్రైపాడ్లు అయితే అలో లేదు. మన చిన్న చిన్న హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి అలో లేవని చెప్పారు. బాగుంది చుట్టూ మొత్తము. టెక్స్ట్ బుక్లల్లా ప్రపంచ ఓవరాల్ 7 వండర్స్ లో ఇది ఒకటి. ఒక వండర్ ని చూసినాము, ఇంకొక 6 వండర్స్ ఉన్నాయి. సో ఇంకొక 6 వండర్స్ ఏంటి అంటే తాజ్మహల్ ఒకటి, చైనా వాల్ ఒకటి, ఈజిప్ట్ కోట ఒకటి, ఇంకేముంటాయి. ఏమేమి ఉన్నాయో కింద కామెంట్. అదే ఫస్ట్ కామెంట్ పింగ్ చేస్తా. రీల్స్ చాలా చాలా చేస్తాము, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాము, అక్కడికి వెళ్ళి కూడా చూడండి. అరే తాజ్మహల్ చూడు రా, తాజ్మహల్. ఓ చలి చలిగా నీ వైపే ఓరింది మనసు. You know what is the meaning of Taj Mahal? Taj means crown, Mahal means palace. The crown, palace means Taj Mahal. There is a one meaning also there, Mumtaz Mahal. Mumtaz means a beautiful lady, Mahal means palace. The beautiful lady palace. Shanta's got officially 3 wives. The first wife name is Fatehpuri Begum, second wife name is Mumtaz, third wife name is Sarojini Begum. The first wife grave is outside the Western Gate. Second wife grave is inside. Third wife grave is outside the Eastern Gate. Started 1631 and complete 22 years. The Taj Mahal's total height is 243 feet in a meter, 81 meter. The wide is 112 meter, and there is a 4 towers. These 4 towers not a straight. It's a leaning outside. Friday is closed Taj Mahal. No tourists allowed, no Hindu allowed. Just Muslim people allowed only for half an hour. Pray. పేట. ఈ తాజ్ మహల్ పక్కనే డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా తీసుకోండి. ఆల్ మిక్స్డ్. నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్ కి వెళ్తున్నాము. Prohibited items within Agra Fort Complex. ఈ గేట్ చూడమో ఎంత పెద్దగా ఉందో. బాహుబలి గేట్ లెక్కనే ఉన్నది ఇది. ఈ కోటలోకి ఎంట్రీ ఇది కావచ్చు. కోటలన్నీ ఇదే రకంగా ఉంటాయి కావచ్చు. చాలా 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 పెద్దగా ఉంది ఆగ్రా కోట. సెక్యూరిటీ పర్పస్గా వెనుకట ఏంటంటే ఇంత వాటర్ నింపి దీనిలో మొసళ్ళు కానీ అవి వేద్దరు అన్నట్టు. ఎందుకంటే వేరే శత్రువులు రాకుండా. సో ఇది క్లోజ్ చేద్దరు. ఈ డోర్ క్లోజ్ చేసేస్తారు దీన్ని. అవునవును అవునవును. హాయ్. ఎక్కడ మీ అందరు బాబు బాగున్నాడు. కరీంనగర్ మీ అందరిది.
ఏ స్కూలు? సెల్ఫీ కాదు రా, ఇట్లా తీరా బాబు. మన కరీంనగర్ నుంచి స్కూల్ ట్రిప్కి వచ్చిర్రు చూపించుకోవడానికి. బాయ్. సరోజిని మార్కెట్ అని చెప్పి మనకు ఢిల్లీలో చాలా ఫేమస్ అంట. చాలా చీప్ రేట్లకు చాలా వస్తువులు దొరుకుతాయి అంట. సో మనకి ఏమైనా అవసరమైన వస్తువులు ఉంటే వెళ్ళి చూసి కొనుక్కుందాము. बेटर लैंड सेद्धर చూస్తాడు कोई. राम राम अनिल भैया, हम इधर आया एक गरम कोट लेने के लिए आया, बट बहुत दरा होता है. అమ్మాయిల వస్తువులతోనే స్టార్ట్ అయింది. సో ఈ సెకండ్ హ్యాండ్ మాల, ఫస్ట్ హ్యాండ్ మాల తెలియదు కానీ ఏ టీషర్ట్ కిత్తా భయ్యా 458 రూపాయలు. అది బాగా రేట్ ఉన్నాయి. ఇక్కడ కూడా పెద్ద అయితే ఏమనిపిస్తున్నా ఏ ఉండని అన్న షట్టర్లు పెద్దగా అయితే ఓకే అన్న. వాళ్ళు తొందరగా పెరుగుతారు, మళ్ళీ సంవత్సరం లోపల పెరుగుతారు. సిర్ఫ్ ప్రైజ్ ఏకదమ్. कैमरा है, फोटो दिखाओ उसकी हमारी. फोटो नहीं है वीडियो. अरे यार हम तुम्हारा वीडियो देखता हूँ जरा कैसे. देखो देखेंगे. ये वीडियो बना रहे यार. आपका नाम क्या है? हाँ राजू भाई. सरोजिनी मार्केट में प्राइजेस कैसा होते हैं? कम होते हैं, ज्यादा होते हैं? प्राइजेस नॉर्मल प्राइजेस हो सरोजिनी नगर मार्केट के नॉर्मल प्राइजेस होते हैं. ओके. हाँ क्योंकि ये सेल का माल अक्सर सेल का माल होता है. रिजनेबल रेट होते हैं क्योंकि यहाँ कंपटीशन का माहौल है, तो इसके लिए ओवर रेट नहीं मिलेंगे आपको. 100 రూపాయల కోటి బాగున్నాయి రా. 300 అవుతుంది ఇంటికాడైతే. 1500 చెప్పిండు, 100 రూపాయలకి ఇచ్చిండు. ఎంత రూపాయల? అమ్మ చూడ్డానికి హుడ్ ల్యాండ్ బ్యానరు 1400 రూపాయలు అంట. ఎయిర్ పూమా, అసలు ఏ బ్రాండ్ షూ ఇది? ఓకే పూమా 4 సార్లు ఇచ్చింది కాబట్టి పూమాని. ఇది మనకు 1000 రూపాయలు చెప్పిర్రు. 1000 రూపాయలు చెప్తే మనోడు 400 బ్యారన్ చేసిండు. ఏ ప్యాక్ కరో. ఏ గుస్సీ ब्रांड वाव परफ्यूम कितने भैया? दोनों को 1000 लगा देगा लास्ट. दोनों को 1000 नको भैया. नको भैया ప్లీజ్. సో నేను ఒక 3-4 జతల షూలు కొన్నా, మా చిన్నోనికి ఒక 2-3 డ్రెస్సులు కొన్నా, ఒక బ్యాగ్ కొన్నాము. ఓకే తక్కువ అనిపిస్తుంది కానీ తక్కువ ఏం లేదు. బ్రో పెద్ద బ్యాగ్ సామాన్ కొన్నాడు. ఎయిర్పోర్ట్స్ మన మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ కూడా రావడం జరిగింది. ఒక పార్క్ లెక్క దీన్ని డిజైన్ చేస్తారు. చాలామంది వచ్చి పోతుంటారు. రాజ్ ఘాట్ అంటే పుస్తకంలో చదివినవి చాలా ఉన్నాయి కదా మన ఢిల్లీకి సంబంధించినవి. రాజ్ ఘాట్ కానీ లేకపోతే తాజ్మహల్ కానీ ఈ యూట్యూబ్ ఛానల్. సో పుస్తకాలలో చదివిన అన్నీ మాతాజీ ఏక్ మినిట్ ఐరోజీ సో పుస్తకాల్లో చదివినవన్నీ దగ్గర నుంచి చూస్తుంటే హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. ఇట్లా చిన్నప్పుడు స్కూల్ ఎక్స్కర్షన్కి తీసుకోవే వాళ్ళు చాలామంది చూశారు కదా పిల్లలు. సో మమ్మల్ని అట్లా ఎవరు తీసుకోవాలి, ఇప్పుడు వాటిని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇక్కడ మాకు తాత కనబడ్డాడు. హాయ్ తాత. హాయ్ అంకుల్. Hi. How old are you? Me? I am 60 years only. Oh shit. You are looking like a young man. అలానే మార్గమధ్యంలో ఇందిరాగాంధీ మెమోరియల్కి వెళ్ళుంటిమి. అక్కడ తను చేసిన వర్క్స్, న్యూస్ క్లిప్పింగ్స్, ఫొటోస్, తను చనిపోయినప్పుడు కట్టుకున్న చీర, అలాగే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కట్టుకున్న బట్టలు అన్నీ అక్కడ ప్లేస్ చేసిండు ఒక మ్యూజియం లెక్క. టిబెట్ దేశస్తులు ఉండే ఆ స్ట్రీట్లోకి వచ్చినాము. ఢిల్లీలో టిబిటియన్లు ఉండే ఒక స్ట్రీట్ ఇది. ఒకప్పుడు దీనిలోకి అలో చేసే వాళ్ళు కాదంట, ఇప్పుడు ప్రజెంట్ అలో చేస్తున్నారు. టిబిటియన్ అంటే మనం దేశమూరు సినిమాలో వాళ్ళ గెటప్ ఉంటాయి కదా, సేమ్ ఆ సన్యాసులు ఆ గెటప్ ఉంటాయి కదా, ఆ గెటప్ సంబంధించిన ఇదే ఆ టెంపుల్. క్లోజ్ ఉంది. మనకి గంట కొట్టడం ఎట్లానో వీళ్ళకి ఇట్లా ఒక ఆచారం. ఈ ఏరియా వచ్చేసి మజ్నుకా టిల్లా. ఎవరైనా మనాలి పోయేటోళ్ళు బస్సులు ఎక్కడ ఉంటారు కదా, ఇక్కడ దగ్గరనే ఉంటుంది. ऐसा करते हैं, ओके? आवाज नहीं आते बाहर.
కొరియన్ లో ఉండే నూడిల్స్ ఫుడ్ కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఓకే ఎక్కడదన్నా? థాయిలాండ్ లో చూసిన లాస్ట్ టైం. థాయిలాండ్ లో చూసావా? థాయిలాండ్ కమాన్. సో అక్కడ ఉండే ఐటమ్స్ ఇక్కడ కొన్ని చాలా షాపుల్లో పెట్టారు. మామతో మోమో సాస్ చట్నీ పిండి తిన్నట్టున్నది. ఈ చిన్న ఉంటాయి, ఈజీగా ఉంటుంది. కొంచెం మైనస్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, చల్లగా అయిపోయినాయి కూల్ డ్రింక్స్ అన్ని. దీంట్లోనే మనాలికి చాలా మంది వెళ్తూ ఉంటారు. 1500 నుంచి 2000 మధ్యలో ఉంటది. ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయ్యి ఇది అదే బుక్ అవుతుంది. 14 నుంచి 16 గంటల జర్నీ ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. జర్నీ చేసేసి రేపు పొద్దున మనాలిలో ఐస్ గడ్డల్లో కూర్చుందాం. ఒక దుప్పటి ఇచ్చిరు. ఈ రోజుకి లాస్ట్ డిన్నర్. వీటిని ఏమంటారు? చోలే భటూరే. పూరికి ఏదో కర్రీ ఇచ్చిన కానీ అది సెట్ కాలే. ఇక మన స్టైలే. మనోడుగా కిన్ రాత్రి హార్ట్ బీట్ ఇట్లా అవుతుంది. ఆడ మైనస్ కిరంకి ఇంకెట్లుంటుంది. మనాలికి దగ్గర వచ్చినాం. మస్తు భయం అవుతుంది. తలకాయ తిరుగుతుందా? ఇదంతా రోడ్ మంచి లేదు, ఘాట్ రోడ్ రా ఇది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈ ఢిల్లీలో చూసినవన్నీ ఒకటే రోజు చూసినవి కావు. మనాలి వెళ్లే ముందు అండ్ మనాలి ట్రిప్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే కూడా చూసినవి. రోజులు కలిపి మొత్తం పార్ట్ 1 లో ఢిల్లీకి సంబంధించిన అంశాలు మొత్తం పెట్టుంటే, సో నెక్స్ట్ పార్ట్ అంతా మనాలికి సంబంధించింది. మనాలిలో 4 రోజులు ఉన్నాము. 4 రోజులంతా మనాలికి సంబంధించిన బ్లాగ్ లో వస్తుంది. సో ఓవరాల్ గా బడ్జెట్ ఎంత అనేది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాము. ఏమైందిరా, నువ్వు వస్తావా మనాలి నెక్స్ట్ ఇయర్? ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మనం చేస్తారు కామెంట్ చేయండి పక్కా. కులు మనాలి డ్రెస్ ఎలా ఉంది? బాగుందా కులు మనాలి డ్రెస్? కులు మనాలి నెక్స్ట్ వ్లాగ్ చాలా అందంగా ఉండబోతుంది. డ్రోన్ షాట్లు, మంచు కొండలు, ఎక్స్ట్రాడినరీ. వెయిట్ ఫర్ దట్.